కేసీఆర్కు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా రివర్స్ అటాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఇటు స్పీకర్కి, అసెంబ్లీ స్పీకర్కి గడ్డం ప్రసాద్ కుమార్కి కొంచెం ఈ యొక్క డెడ్లైన్ కూడా విధించినటువంటి సందర్భం. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై మీరు ఎప్పటిలోగా చర్యలు తీసుకోవాలి అని అంటూ కూడా ఒక డెడ్లైన్ పెట్టేశారు. సో ఈ క్రమంలో స్పీకర్ అప్పటికే ఆల్రెడీ 5 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఎంటైర్ ఈ టీం అంతా కూడా తమని ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలి, ఎందుకంటే మేము ఇంకా స్టిల్ బీఆర్ఎస్లోనే ఉన్నాం, తమని ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలి, బీఆర్ఎస్ అధిష్టానం మరి ముఖ్యంగా కేసీఆర్ తమను ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వట్లేదు, కనీసం కలిసి పనిచేయడానికి కూడా సిద్ధపడడం లేదు. అటువంటి కేసీఆర్తో మేము ఇంకెమడలేకపోతున్నాం. బట్ ఏదేమైనా సరే ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం. అసెంబ్లీ రికార్డ్స్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మేము ఏ పార్టీ గుర్తు మీద గెలిచామో, ఏ పార్టీలో ఉంటున్నాం అంటూ కూడా స్వయంగా రివర్స్ అటాక్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి ఈ విధంగా సమాధానం ఇస్తూ నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ పాత బాస్ అయినటువంటి కేసీఆర్కి నిజంగా రివర్స్ అటాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఇది ఎలా ఉంటే కనుక 10 మంది ఎమ్మెల్యేల విషయం పక్కన, 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గతంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి మరి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భాల్లోనే సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఆల్రెడీ తన దృష్టి అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నట్లుగా ఇట్టే తెలియపరుచుకున్నారు. సో ఈ క్రమంలో ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది, నిజంగా అసెంబ్లీ దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు నిజంగా ఉత్కంఠ రేపే అంశంగా మనం చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కేసీఆర్కు పార్టీ ఎమ్మెల్యేలు రివర్స్ అటాక్. ఇప్పటికే 5 నోటీసులు జారీ చేసినటువంటి స్పీకర్ ఏ పార్టీలోనూ చేరలేదని చెప్పబోతున్నటువంటి ఎమ్మెల్యేలు, కేసీఆరే తమను దూరం పెట్టారని చెప్పబోతున్నటువంటి ఎమ్మెల్యేలు, తమను ప్రత్యేక గ్రూపుగా చూడాలని కోరబోతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసినటువంటి దానం ఏం సమాధానం ఇస్తారన్నటువంటి దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి స్పీకర్ ప్రసాద్ కుమార్ జారీ చేసినటువంటి నోటీసులకు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇస్తారు? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్లపై గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల పరిష్కారానికి ఉపక్రమించినటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళినటువంటి స్పీకర్ మంగళవారం హైదరాబాద్ రాబోతున్నారు. ఆయన వచ్చాక మిగిలిన 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయబోతున్నట్లుగా అసెంబ్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతో నోటీసులు అందుకోబోతున్న ఎమ్మెల్యేలు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారు అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆయా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి ఏమని సమాధానం ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాము పార్టీ మారలేదని, అసెంబ్లీ రికార్డుల్లోనూ బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నామని వివరణ ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఏ విషయంలోనూ తమను కలుపుకుని పోవడం లేదని, ఈ నేపథ్యంలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని విచారణ సందర్భంగా స్పీకర్కు విజ్ఞప్తి చేసే ఆలోచన కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్ను కోరే అవకాశం ఉందా అన్న దానిపై వారు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసినటువంటి దానం నాగేందర్ దీనికి ఏం సమాధానం ఇస్తారన్నది ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికీ వెల్లడించినటువంటి పరిస్థితి కొన్ని గంటల క్రితం. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పుకొచ్చారు ఆయన. ఇక శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా స్పీకర్ను కలిసి నోటీసులు తీసుకుంటానని, ఆయన నిర్దేశించినటువంటి సమయంలోపు న్యాయ నిపుణులను సంప్రదించి సమాధానం ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మినహా ఇటు కాంగ్రెస్ కార్యక్రమాల్లో కానీ, అటు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కానీ తాను పాల్గొనలేదని కూడా చెప్పుకొచ్చారు ఆయన. తన అనుమతి లేకుండా కాంగ్రెస్ నేతలు తన ఫోటోలను ఫ్లెక్సీల్లో వాడుతున్నారని కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, ఒక 5 ఇవ్వడం, మరో 5 ఢిల్లీ నుంచి వచ్చాక
మరో 5గురికి నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. న్యాయ సలహా తీసుకున్నటువంటి అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్కు చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం అంటే 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని దాఖలైనటువంటి ఈ కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న అంటే జూలై 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడమే కాకుండా స్పీకర్ కూడా డెడ్లైన్ పెట్టినటువంటి సందర్భం. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతనే ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయించినటువంటి కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి అనర్హతపై నిజంగా ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే 3 నెలల్లోగా మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి ఇచ్చినటువంటి ఈ డెడ్ లైన్తో స్పీకర్ ఆటోమేటిక్గా నోటీసులు 5గురికి అయితే జారీ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ అనేది ఒక ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ అయితే జరగబోతోంది. సో ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళడం, ఆ కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. ఆయన మంగళవారం హైదరాబాద్ తిరిగి ప్రయాణం కాబోతున్నారు. సో మంగళవారం నాడు ఖచ్చితంగా ఆయన ఈ 5గురికి అంతకుముందు ఇచ్చినటువంటి నోటీసులపై 5గురు ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళు ఏ రకంగా నోటీసులు ఏ విధంగా వివరణ ఇవ్వబోతున్నారు అనేటువంటి కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది ఎలా ఉంటే కనుక కేసీఆర్కి నిజంగా ఒక రివర్స్ అటాక్ అని చెప్పొచ్చు అని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతకి నిజంగా ఇది ఒక షాక్ కలిగించే అంశం. ఎందుకంటే తాము పార్టీలోనే ఉన్నాం, ఖచ్చితంగా అసెంబ్లీ రికార్డ్స్ కూడా అవి చెప్తున్నాయి అంటూ కూడా ఘంటాపథంగా తేల్చి చెప్తున్నారు. తాము ఎక్కడ కూడా ఇతర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని కూడా ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్ఏ తమతో కలుపుకుని పోవడం లేదంటూ కూడా రివర్స్ అటాక్ చేయడం కూడా నిజంగా ఇప్పుడు కేసీఆర్ నిజంగా డైలమాలో పడిపోయారని అంటే కనుక ఎస్ ప్రస్తుతం ఇప్పుడు అదే అనిపిస్తోంది. మరి చూడాలి మరి స్పీకర్ మరి మంగళవారం ఢిల్లీ నుంచి వెళ్ళొచ్చాక ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.